చాలా బిజీ అని తెలుగు మీద కానీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అమ్మాయి లంచ్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటే పులిహార చేసి పంపించాను. చింతపండు పులిహార, ఇదిగోండి చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ఇంకా అన్నీ వేస్ట్ చేశాను ఫ్రెండ్స్. అందరూ చేసుకుంటారు కదా, అలాగే చేశాను. శనగకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు అన్నీ వేసి చింతపండు పులిహార చేశాను. ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ మనిషి ఒక రకం తీసుకొస్తుంటే వెరైటీస్, మా అమ్మాయి కూడా చింతపండు పులిహార తీసుకెళ్ళింది. ఇంకా నేను వచ్చి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండ్ రైస్ వండుకున్నాను. అది చిక్కుడుకాయలు కడిగి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిద్దాం కాసేపు. 10 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని తర్వాత మగ్గిన తర్వాత అందులో చిన్నులపల్లి కారం వేసుకుందాం, కొంచెం గరం మసాలా వేసుకుందాం, అంతే. చిక్కుడుకాయ కర్రీ ఈజ్ రెడీ. ఫ్రై నోరు బాగాలేదని ఇంకా అలా చేసుకున్నా ఫ్రెండ్స్. మీరేమనుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రై అయితే అవుతుంది. ఇంకా మా అమ్మాయి ఒంట్లో బాగాలేదని బత్తాకాయలు, ఆలు బకరా, దానిమ్మకాయలు ఇవన్నీ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. హాస్టల్ నుంచి వచ్చింది, ఫ్రూట్స్ తీసుకొచ్చాం. జ్వరంతో అంతే పడుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.